చైనా ఈ పేరు వినగానే మనకు పెద్ద పెద్ద స్కై స్క్రాపర్స్, బుల్లెట్ ట్రైన్స్, వాళ్ళ నాగరికత, వాళ్ళు ఉత్పత్తి చేసే సామాను, వాళ్ళ దిగుమతులు ఇలా చాలా గుర్తొస్తాయి. కానీ మీకు తెలుసా మనకు తెలియని చైనా ఇంకోటి ఉందని? అవును, ఈ చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఏదైతే ఉందో అది ఈ చైనా రెప్యుటేషన్ని డ్యామేజ్ చేసే ఏ న్యూస్ కూడా అంత ఈజీగా బయటికి రానివ్వదు. కానీ ఈరోజు మనం డిస్కస్ చేసుకుంటున్న టాపిక్స్ ఇంటర్నెట్లో ఉన్నాయి. ఇంకా మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీరు ఆర్టికల్స్ చదివి తెలుసుకోవచ్చు. రీసెంట్ టైంలో చైనా ఎకానమీ అనేది చాలా కొలాప్స్ అవుతుంది. వాళ్ళ పాపులేషన్ అనేది బాగా తగ్గిపోతుంది. వాళ్ళ రియల్ ఎస్టేట్ అనేది చాలా కంపెనీస్ ఆల్రెడీ ఇప్పటికీ దివాలా తీసేసి ఉన్నాయి. జీడిపి గ్రోత్ రేట్ అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్న స్థాయిలో లేదు. చైనాలో ఇప్పుడు డిఫ్లేషన్ అనేది నడుస్తుంది. వాళ్ళ పాపులేషన్ కూడా సరిగ్గా లేదు. అక్కడ ఓల్డ్ పీపుల్ పాపులేషన్ అనేది చాలా పెరిగిపోతుంది. యూత్ పాపులేషన్ తక్కువగా ఉంది. ఇప్పుడు చైనా ఈ పాపులేషన్ రేషియో అనేది ఇప్పుడు ఆఖరికి జపాన్, సౌత్ కొరియా కన్నా కూడా చాలా దయనీయ స్థితిలో ఉంది. ఇప్పుడు మనం చైనా ఎకానమీ కొలాప్స్ అయిందని మాట్లాడుకుంటున్నాం. అసలు చైనా అనేది ఇంత సక్సెస్ఫుల్గా అసలు ఎలా తయారైంది? అసలు అది ఇంత ఎకనామిక్ జెయింట్ లాగా అసలు ఎలా తయారైంది? ఇప్పుడు దాన్ని అది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ లాగా ఎలా మార్చుకుంది? దీని గురించి కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. ఇది 1949 చైనాలో సివిల్ వార్ అనేది ఎండ్ అయిపోయి చైనా కమ్యూనిస్ట్ పార్టీ అనేది అప్పుడే పవర్లోకి వచ్చింది అండర్ ద లీడర్షిప్ ఆఫ్ మావ్ జెడాంగ్. మావ్ ఒక కంప్లీట్ ఎక్స్ట్రీమ్ కమ్యూనిస్ట్ లీడర్. ఇతను అసలు కంప్లీట్ అగెయిన్స్ట్ అసలు క్యాపిటలిజం అనే ఐడియాకి. సో ఇప్పుడు క్యాపిటలిజం ఏంటంటే ఇప్పుడు ఒక కంపెనీ లేదంటే సంథింగ్ వచ్చి ఒక బిజినెస్ యూనిట్ రన్ చేస్తుంది. అది కొంతమంది వర్కర్స్ని తీసుకొని కొంత ప్రాఫిట్స్ అనేది గెయిన్ చేస్తుంది. దీన్ని మనం క్యాపిటలిజం అంటాం. అంటే ఒక ప్రైవేట్ ఓనర్షిప్ ఆఫ్ సంథింగ్ వర్కర్స్ని పెట్టుకొని గెయిన్ చేసుకోవడం మీద అంతా. సో కమ్యూనిజం అనేది అసలు అగెయిన్స్ట్ క్యాపిటలిజం. అంటే ఏంటి, ఒక పర్టికులర్ పర్సన్ వచ్చి ఓన్ చేసుకుని వర్కర్స్ని పెట్టుకుని ప్రాఫిట్స్ తెచ్చుకోవడం మీద అంతా కూడా ఉండదు. కమ్యూనిజం ఏంటంటే ప్రతి ఒక్కరు సమానమే, ఉన్న రిసోర్సెస్ అన్నీ కూడా అందరూ సమానంగా పంచుకొని సమానంగా యూజ్ చేసుకోవాలనేది ఐడియా. సో ఇక్కడ ప్రైవేట్ ఓనర్షిప్ అనేది లేదు. ఈవెన్ ల్యాండ్ కూడా మనం ఇప్పుడు మనం ఫార్మింగ్ చేసుకోవడానికి ఒక ల్యాండ్ తీసుకోవాలన్నా కూడా దాన్ని ఒక 30 to 40 years అట్లా గవర్నమెంట్ అనేది మనకి లీజ్కి ఇస్తుంది. అప్పుడు మనం ఫార్మింగ్ చేసుకోవాలి అగ్రికల్చర్కి కూడా. అట్లాగే మన అగ్రికల్చర్కి క్యాటిల్, ఇప్పుడు మనం వాడే టూల్స్ కానీ ఇవన్నీ కూడా స్టేట్ కంట్రోల్లోకి వెళ్ళిపోతాయి. సో ఇప్పుడు వాళ్ళు పండించిన పంట కూడా వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ క్యాటిల్కి, అంటే లైక్ బర్రెలు ఏమన్నా ఉన్నా కూడా వాటికి ఎంతైతే సరిపోయిద్దో అంత ఉంచుకొని మిగిలినంతా కూడా గవర్నమెంట్కే ఇచ్చేయాలి. సో ఇప్పుడు ఇన్ జనరల్ ఎవరికైనా కూడా ఇంకా కష్టపడాలన్న మోటివేషన్ అనేది పోయిద్ది. ఎందుకంటే ఇప్పుడు మన ఫ్యామిలీకి ఎంతైతే సరిపోయిద్దో అంత మనం అంత మనము తీసుకొని మిగిలిందంతా గవర్నమెంట్కి ఇచ్చేయాలి. దాని బదులు మనకు ఎంతైతే సరిపోయిద్దో అంతే పండించుకోవచ్చు కదా. ఇంకా మిగిలింది మొత్తం గవర్నమెంట్ తీసుకునేటప్పుడు ఇంకెందుకు కష్టపడడం అన్న ఫీలింగ్ వస్తుంది. సో పీపుల్కి ఒక మోటివేషన్ అనేది పోయింది అసలు కష్టపడడానికి. ఒకవేళ ఇంకా సర్ప్లస్ అంటే ఇంకా ఎక్స్ట్రా ఏమైనా వాళ్ళు ఏమైనా ప్రొడ్యూస్ చేసినా కూడా ఎట్లా గవర్నమెంటే తీసుకుంటుంది. మరి ఇంకా యూజ్ ఏముంది? మావుకి స్టీల్ ప్రొడక్షన్ మీద మంచి ఇంట్రెస్ట్. లైక్ ఫ్యూచర్లో బ్రిటన్ని ఓవర్టేక్ చేసి, కుదిరితే అమెరికాని కూడా ఓవర్టేక్ చేసి చైనాని ఫస్ట్ ప్లేస్లో చూడాలనుకున్నాడు. సో ఇతను పీపుల్ అందరికి కూడా ఒక కాల్ ఇచ్చాడు. సో మీరు అందరు కూడా ఇట్లా మీ ఇంటి వెనకాల ఈ ఫర్నెస్ లాంటిది ఒకటి సెటప్ చేసుకోండి, మీరు కూడా స్టీల్ ప్రొడ్యూస్ చేసి దేశానికి కాంట్రిబ్యూట్ చేయాలని చెప్పాడు. దీనివల్ల వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అగ్రికల్చర్ ఎవరైతే ఫార్మర్స్ వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళు అగ్రికల్చర్ మీద టైంని కొంచెం ఇన్వెస్ట్ చేసేది తగ్గించి, వాళ్ళ ఎఫర్ట్స్ అనేది తగ్గించి దీని మీద కూర్చోవాల్సి వచ్చింది. అండ్ వీళ్ళకి అసలు ఎలా తయారు చేస్తారనేది లేదు, వీళ్ళకి ఎక్స్పర్టీస్ లేదు, అండ్ వీళ్ళకి కనీసం ఖనిజాలకు కూడా యాక్సెస్ లేదు. సో వీళ్ళు ఏంటంటే ఫ్యూయల్ కోసం ఇష్టం వచ్చినట్టు చెట్లను నరికేవాళ్ళు. వీళ్ళకి సరిగ్గా ఖనిజాలకు కూడా యాక్సెస్ లేకపోవడం వల్ల వీళ్ళ ఇంట్లో ఉన్న సామాన్ అంతా తీసుకొచ్చి పడేసేవాళ్ళు. అంటే లైక్ కుకింగ్ యూటెన్సిల్స్ కానీ, లేదంటే వీళ్ళు పొలం పనులు చేసుకునే సామాన్ కానీ అన్నీ కూడా తెచ్చి మెల్ట్ చేసి స్టీల్ తయారు చేసేవాళ్ళు. ఫైనల్గా ప్రొడ్యూస్ అయిన స్టీల్ కూడా అంత మంచి క్వాలిటీ స్టీల్ ఏం కాదు. అది ఎందుకు పనికిరాదని చెప్పి వాళ్ళు దాన్ని పారేయడం కానీ లేదంటే పూచి పెట్టడం కానీ చేశారు. దీనివల్ల ఏమైందంటే ఇప్పుడు వీళ్ళు అగ్రికల్చర్ మీద కొంత ఎఫర్ట్స్ అనేది తగ్గించారు. దీనివల్ల చైనాలో ఫెమైన్ అనేది వచ్చింది. అంటే అగ్రికల్చర్ మీద ఎఫర్ట్స్ అనేది తగ్గిపోయినాయి, అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అనేది సరిగ్గా లేదు. కానీ గవర్నమెంట్కి వీళ్ళు చూపించడం మాత్రం లెక్కలు 4 బస్తాలు, 5 బస్తాలు, 10 బస్తాలని ఎగ్జాజరేట్ చేసి చూపించడం స్టార్ట్ చేశారు మావుకు భయపడి. సో కానీ దీనివల్ల గవర్నమెంట్కి తెలియదు అసలు పీపుల్ దగ్గర ఎంత ఫుడ్ ఉంది అది ఇది అంతా అని కూడా. సో బిట్వీన్ 1959 and 1961 చైనాలో ఒక పెద్ద ఫెమైన్ వచ్చింది. దీన్ని గ్రేట్ చైనీస్ ఫెమైన్ అని కూడా అంటారు. దీని దాదాపు 1 కోటి నుంచి 5 కోట్ల మంది చనిపోయారు. దీనిలో వన్ ఆఫ్ ద వరస్ట్ ఫెమైన్స్ ఇన్ హ్యూమన్ హిస్టరీ. మావ్ జెడాంగ్ తర్వాత చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీలోకి డింగ్ జియాఓపింగ్ పవర్లోకి వచ్చాడు. ఇతన్ని ఫాదర్ ఆఫ్ మోడర్న్ చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ అని కూడా అంటారు. ఈరోజు మనం చైనాని ఎంత సూపర్ పవర్లా చూస్తున్నామన్నా, ఒక ఎకనామిక్ జైంట్ లాగా చూస్తున్నామన్నా కూడా దానికి ప్రైమ్ రీజన్ డింగే. ఇన్ ద లేట్ 1970s లైక్ 1980s ఇతను కొన్ని ఎకనామిక్ రిఫార్మ్స్ తెచ్చాడు కంట్రీలో. ఎప్పుడైతే ఇతను పవర్లోకి వచ్చాడో అప్పుడు చైనా పరిస్థితి ఏం అంత బాగాలేదు, చాలా పావర్టీ ఉండేది. అప్పుడు ఇతను తన చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ని చూశాడు. లైక్ జపాన్, మలేషియా, సౌత్ కొరియా ఇవన్నీ కూడా చాలా ర్యాపిడ్గా డెవలప్ అవుతున్నాయి.
తను ఈ కంట్రీస్ అన్నిటిని విజిట్ చేసి అసలు ఇంత ఫాస్ట్గా ఎలా గ్రో అవుతున్నాయని చెప్పి ఒక స్టడీ చేశాడు. అప్పుడు అతనికి అర్థమైంది ఏంటంటే ప్రతి కంట్రీ కూడా వాళ్ళ మార్కెట్ని ఓపెన్ చేసినాయి అంటే ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నిటికి. సో ఎప్పుడైతే ఇట్లా ఇన్వెస్ట్మెంట్ అనేది ఉందో, ఎప్పుడైతే ఇట్లా క్యాపిటలిజం అనేది ఉందో, ఒక ఇండస్ట్రీ అనేది ఎస్టాబ్లిష్ అయిందో, అప్పుడు అవి ఇంకొంతమందికి ఎంప్లాయ్మెంట్ అనేది ఇచ్చినాయి. అప్పుడు పీపుల్ యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది మారింది. వాళ్ళ ఒక ఇన్కమ్ అనేది వాళ్ళకి బాగా పెరిగి వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్స్ ఇవన్నీ కూడా మారినాయి. సో ఇతను ఏం చేశారంటే ఇవన్నీ కూడా స్టడీ చేసి చైనాలో కూడా స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అని చెప్పి ఒక స్మాల్ పార్ట్ ఆఫ్ ద ఏరియాని తీసుకొని ఇక్కడ కంపెనీస్కి ఫ్రీగా ల్యాండ్ ఇవ్వడం, వాళ్ళకి ట్యాక్స్లు బెనిఫిట్స్ ప్రొవైడ్ చేయడం ఇవన్నీ కూడా చేశాడు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నప్పుడు గవర్నమెంట్ ఇది కొంచెం లాస్లో అనిపిస్తున్నా కూడా ఓవర్ టైం అంటే లైక్ బాగా భవిష్యత్తులో చాలా బాగా యూస్ఫుల్ అయ్యేది కంపెనీ, ఐ మీన్ లైక్ కంట్రీకి బాగా హెల్ప్ అయింది ఇదంతా కూడా. ఇప్పుడు మనం చైనా ఎంత పవర్లో చూస్తున్నామంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇదే. సో ఈ విధంగా చైనా అనేది ఒక పెద్ద జైంట్ లాగా తయారైంది. ఇప్పుడు ఎప్పుడైతే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెరిగినాయో ఇది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్లా కూడా తయారైంది. ఇప్పుడు మళ్ళీ మనం కరెంట్ టైంకి వచ్చేద్దాం. ఇప్పుడు అంత సక్సెస్ఫుల్గా ఉన్న చైనీస్ ఎకానమీ ఇప్పుడు మళ్ళీ ఎందుకు కొలాప్స్ అవుతుందని డిస్కస్ చేద్దాం.